హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యత దళ్. ఈ సంఘటన చాలా డేంజరస్ సంఘటనలు అనమాట. ఈ రెండు కూడా ఏవైతే ఇప్పుడు నేను చెప్తున్నానో, ఒకటేమో బీహార్లో జరిగింది, ఇంకోటేమో గుజరాత్లో జరిగింది అనమాట. ఫస్ట్ బీహార్లో ఏం జరిగిందో ఆ ఇష్యూ చెప్తాను, దాని తర్వాత గుజరాత్లో జరిగిందానికి ఆ ఇష్యూ గురించి చెప్తాను నేను. ఇలాంటి ఇష్యూస్ మనకు ఏ యూట్యూబర్ చెప్పడండి, ఇది మనమే చెప్తాము. ఇవి చెప్పాలంటే గట్స్ ఉండాలన్నమాట. అయితే ఫస్ట్ బీహార్కి వచ్చి న్యూస్ చెప్తాను నేను. అఫ్తాబ్ అనే ఒక విధవ, వాడితో పాటు ఒక 4-5 టీం మెంబర్స్ని చేసుకున్నాడు అనమాట. వాడు చేసేది ఏంటబ్బా అంటే, ఎక్కడ హిందూ అమ్మాయిలు కనిపించినా వాళ్ళని ట్రాప్ చేయడం అనమాట. లైక్ స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ ట్రాప్ చేసి వాళ్ళని ఏం చేస్తాడు, ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్ళి రెడ్ లైట్ ఏరియాలలో అమ్మేస్తాడు అనమాట. ఎవరైతే రెడ్ లైట్ ఏరియాస్లలో అమ్మలేని, అంటే అన్ని సంఘటనల్లో అమ్మాయిలను తీసుకెళ్ళి రెడ్ లైట్లో అమ్మలేరు. అట్లాంటప్పుడు ఈడు ఏం చేస్తాడంటే, అక్కడే వాడున్న ఏరియాలోనే వాళ్ళతో ప్రాస్టిట్యూట్ చేయిస్తాడు అనమాట. మళ్ళీ ఇది ఎవరు, ఓన్లీ ముస్లిమ్స్ కాదు, ఓన్లీ హిందూస్ తోటే చేస్తాడు అనమాట. మళ్ళీ దాంట్లో వీడు చేసిన విధ పని ఏంటంటే, వాడి పేరు అఫ్తాబ్, పేరేమో అంకిత్ తివారీ అని చెప్పి చేంజ్ చేసుకున్నాడు అనమాట. అమ్మాయిలను ట్రాప్ చేయడానికి అంకిత్ తివారీ పేరు చేంజ్ చేసుకొని వాడి ఫ్రెండ్స్లను కూడా హిందూ పేర్లు పెట్టేసి ప్రతి ఒక్క కలిసిన ఒక హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం, వాళ్ళని ఇతర రాష్ట్రాలలో రెడ్ లైట్ ఏరియాస్లలో అమ్మేయడం, రెడ్ లైట్ ఏరియాస్లో అమ్మలేని పరిస్థితిలో ఉంటే ఆ సిటీలోనే ప్రాస్టిట్యూట్ చేయించడం. ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. అంతే. ఇప్పుడు నేను లవ్ అని చెప్పి, నేనంటే వాడు లవ్ అని చెప్పి వెంటబడతాడు, అమ్మాయిలు ట్రాప్లో పడతారు, వాళ్ళ న్యూడ్ వీడియోస్ తీస్తాడు, బ్లాక్మెయిల్ చేస్తాడు. ప్రాస్టిట్యూట్ చేయకపోతే కనుక ఫోన్ సైట్లో పెడతాను బెదిరిస్తాడు అనమాట. మన హిందూ పిల్లల తల్లిదండ్రులు నిద్రపోతారు అనమాట. ఇంకో విషయం ఏంటంటే, వీటికి ఒక కారు ఉంటుందంట, మహేంద్ర తార్. ఆ తార్ వెనకాల వీడు ఏమని పెట్టుకుంటున్నాడంటే, జై బజరంగ బలి అని పెట్టుకుంటున్నాడంట. అంటే ఒక కమ్యూనిటీని టార్గెట్ చేయాలంటే వీళ్ళు ఎంతగా స్కెచ్లు వేస్తున్నారంటే ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇప్పటికైనా హిందూ అమ్మాయి కన్నా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి రెండో ఇన్సిడెంట్, ఇది ఎక్కడ జరిగింది, గుజరాత్లో జరిగింది. వీడేం చేశాడు, వీడికి 10 years బ్యాకే HIV ఉందని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చినాయి. వీడి పేరు ముబీన్ ఖాన్ అనమాట. వీడు గుజరాత్, మధ్యప్రదేశ్, ఈ స్టేట్స్లో ఎక్కువ వీడు తిరుగుతుంటాడు అనమాట. వీడికి HIV అయింది. అలాంటప్పుడు వీడు ఏం చేయాలి, చాలా జాగ్రత్తగా వాడి పనులు చేసుకుంటూ ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా వాడి లైఫ్ వాడు లీడ్ చేసుకోవాలి. కానీ వీడు ఏం చేశాడు, హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళతోటి కలిసి, అంటే కలవడం అంటే అది వాళ్ళకి HIV వచ్చేటట్టు చేసేవాడు అనమాట. చూసారు, నేను ఏదైనా అంటే కనుక ఈ హిందూ ఐక్యతలు వాసుదేవ్ అనేవాడు ముస్లిమ్స్ని టార్గెట్ చేస్తున్నాను అంటారు కానీ యాక్చువల్లీ నేను వాళ్ళ ముస్లిమ్స్ని టార్గెట్ చేయను, వాళ్ళ ఐడియాలజీని టార్గెట్ చేస్తాను నేను. వాళ్ళు ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటిని నేను టార్గెట్ చేస్తాను నేను. ఈ ముబీన్, ఈ అఫ్తాబ్, ఆయుబ్, ఈ మొత్తం వీళ్ళు ఎవరైనా కానీ వీళ్ళ టార్గెట్ ఏంటి, హిందువుల జనసంఖ్య తగ్గించాలి అని చెప్పేసి వాళ్ళ నరాల ఇదే విషయం ఉంటుంది అనమాట. వాళ్ళ పాలసీ ఇదే అనమాట. యాక్చువల్ ఏంటి, వీళ్ళ పూర్వీకులు మొఘల్స్ ఎవరైతే ఈ ముస్లిం రాజులు ఉన్నారు కదా, మన భారతదేశం మీద దండెత్తిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే,
పూర్తిగా భారతదేశాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకోలేకపోయారు, పూర్తిగా హిందూయిజంని స్మాష్ చేయలేకపోయారు అనమాట. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు, మేబీ 500 to 600-700 years వాళ్ళు రూల్ చేసినా కానీ ఇంకెక్కువనే ఉండొచ్చు. హిందువులు ఎవ్వరు, మెజారిటీ హిందువులు కన్వర్ట్ కాలేదన్నమాట, వాళ్ళు చేయలేకపోయారు అది. సో వాళ్ళు ఏదైతే చేయలేకపోయినరో ఇప్పుడు వీళ్ళు అనమాట, వీళ్ళు ఏంటంటే వీళ్ళది ఒక ఏమంటారు, ఒక గ్రూప్ పెట్టుకుంటారు అనమాట. వీళ్ళ సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే, హిందూ అమ్మాయి కనిపించిందా వాళ్ళని ట్రాప్ చేయాలి, వాళ్ళని ఏదో ఒకటి చేయాలి, ఇదే నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ బీహార్లో జరిగిన సంఘటన అయినా కానీ, ఈ గుజరాత్లో జరిగిన సంఘటన సేమ్ ఇదే కదా. నేను ఏది కూడా అబద్ధం చెప్పాను. దీనికి సంబంధించిన న్యూస్ నేను లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. సరే, ఈ ఫస్ట్ బీహార్ వాడు ఎలా దొరికిండు అంటే, ఏదో ఒక క్లూ వదిలిపెట్టుంటాడు కదా, వీడు ఏం చేసి ఉంటాడు, వీని పోలీసులు ఎట్లా పట్టుకున్నారు? వీడి ద్వారా ఎవరైతే అమ్మాయి రెడ్ లైట్ ఏరియాలో అమ్మబడిందో, ఆ రెడ్ లైట్ ఏరియాలో ఏమంటారు, పోలీసు వాళ్ళు ఏం చేశారంటే, రైడ్ చేసినప్పుడు ఒక అమ్మాయిని పట్టుకున్నారు. అడిగారంట, అమ్మాయి నువ్వు ఇక్కడికి ఎట్లా వచ్చినావు అని చెప్పేసి. ఈ అమ్మాయి చెప్పిందనమాట, ఇలా నన్ను ఒక ముస్లిం వ్యక్తి హిందూ పేరుతో ట్రాప్ చేసిండు, నన్ను ఇక్కడ అమ్మేశాడు అని చెప్పేసి. ఇలాంటివి జరుగుతున్నాయి సంఘటనలు. అందుకోసమే హిందూ పేరెంట్స్, అమ్మాయిలను ఎవరైతే కన్న పేరెంట్స్ ఉంటారు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువు ఎలా అంటే ఏ రూపంలో రాగలుగుతాడు. హిందూ అబ్బాయిలకు ఇలాంటి చేయడానికి ధైర్య సాహసాలు సరిపోవన్నమాట. వాళ్ళు చేయాలి సామాన్యంగా. ఎవడు చేశాడంటే 100లో 1% చేసి ఉంటాడు, 99% వాళ్ళు చేయరు ఇట్లాంటివి. అమ్మాయిలను తీసుకెళ్ళి రెడ్ లైట్ ఏరియాలో అమ్మడము, వాడికి హెచ్ఐవి ఉందని తెలిసి కూడా వేరే వాళ్ళకి అది ఆ వ్యాధి అంటాలని చెప్పి ఇంటెన్షన్ తోటి చేయడము, ఇవన్నీ సైకోలు చేస్తారు, ఇవి జిహాదీలు చేస్తారు ఇవి. తస్మాత్ జాగ్రత్త. అమ్మాయిల పేరెంట్స్కి చెప్తున్నాను, జాగ్రత్త, పిల్లల్ని చూసుకోవాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బంధువు గద్ద ఎట్లా ఏ రూపంలో వచ్చి మన పిల్లల్ని తనుకొని వెళ్ళగలుగుతుంది. జై శ్రీరామ్.